ప్రభుత్వ పాఠశాలల్లో హాజరు తేడాలను ప్రశ్నిస్తూ హాజరులో తేడాలకు బాధ్యులైన ఉపాధ్యాయులపై క్రిమినల్ కేసులు పెడతామన్న విద్యాశాఖ కమిషనర్ వ్యాఖ్యలను ఖండిస్తూ ఎమ్మెల్సీ ఐవి వీడియోని విడుదల చేశారు. ఆ వీడియోని మీరు ఇక్కడ చూడవచ్చు. పాఠశాల విద్యా కమిషనర్ విజయరామరాజు మీడియాకి ఇచ్చినటువంటి వార్తల ప్రకారం చూస్తే తప్పుడు సమాచారం ఇచ్చినటువంటి ఉపాధ్యాయులపై క్రిమినల్ కేసులు పెడతామని చెప్పడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని చెప్పి హెచ్చరిక చేస్తా ఉన్నాను. పాఠశాల వ్యవస్థకు సంబంధించి ఎన్రోల్మెంట్ డ్రాప్అవుట్కు సంబంధించి విద్యాశాఖ యంత్రాంగం ఇచ్చినటువంటి రిపోర్ట్లో తప్పుడు సమాచారం ఉందని, తప్పుగా ఎన్రోల్మెంట్ చూపిస్తున్నారని చెప్పి రెవెన్యూ యంత్రాంగంతో మరోసారి రిపోర్టు తెప్పించుకుని తప్పుడు సమాచారం ఇచ్చిన ఉపాధ్యాయులపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని చెప్పడాన్ని తీవ్రంగా ప్రశ్నిస్తున్నా. విద్యాశాఖ కమిషనర్కి విద్యాశాఖ యంత్రాంగం మీద నమ్మకం లేదా అని చెప్పి ప్రశ్నిస్తున్నా. రెవెన్యూ యంత్రాంగం మీద నమ్మకం కలిగిందా అని చెప్పి ప్రశ్నిస్తున్నాను. గతంలో ప్రవీణ్ ప్రకాష్, ఈ రోజున విజయరామరాజు వింత పోకడలని తీవ్రంగా అభ్యంతరం తెలియజేస్తా ఉన్నాను. పాఠశాల విద్య ఎన్రోల్మెంట్ డ్రాప్అవుట్లకు సంబంధించి స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చి ఆ ఆదేశాలకి భిన్నంగా తప్పుడు సమాచారం ఇస్తే ఆ ఉపాధ్యాయుల మీద చర్యలు తీసుకోవచ్చు. కానీ క్రిమినల్స్ అనేటువంటి మాట ఏమిటని చెప్పి ప్రశ్నిస్తున్నా. గత ప్రభుత్వం సిపిఎస్ వద్దు రద్దంటే క్రిమినల్ కేసులు పెట్టింది. ఇప్పుడు ఈ విద్యాశాఖ కమిషనర్ ఎన్రోల్మెంట్లో తప్పులుంటేనే క్రిమినల్ చర్యలు పెడతానని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు తక్షణం వెనక్కి తీసుకోవాలని చెప్పి హెచ్చరిక చేస్తా ఉన్నాను.